అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ టీఏ పౌండ్. ఈరోజు బుచ్చేపేట గ్రామ ఎంపీటీసీ 2 అయినటువంటి సూరిశెట్టి వెంకట్రావు గారు ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఈరోజు బుచ్చేపేట మండలంలో బుచ్చేపేట గ్రామానికి ఎంపీటీసీ 2గా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయనకు అవకాశం కల్పించారు. నమస్తే సార్. నమస్తే. మీకు రాజకీయంలో రావడానికి గల కారణం, ఎవరు సహకారం అందించారు, ఎవరిని ఆదర్శంగా తీసుకుని వచ్చారు? మొదటి నుంచి మా కుటుంబం అంతా బీసీ కాలనీ. మరి నేను చిన్నప్పటి నుంచి విజయరావుపేటలో అమ్మమ్మ గారికి వచ్చాను. వచ్చిన తర్వాత చిన్నప్పుడు తెచ్చాను నేను. పెద్ద అయిన తర్వాత నాకు తెలుసుకొని మా ఊరు ఇది అని నాకు తెలుసుకొని మా కుటుంబంతో మా వాళ్ళతో అందరితో కలిసి తిరిగేవాడిని. తిరిగిన తర్వాత మాకు దేనికైనా కష్టంగా సుఖం మా తాతయ్య రాంబారాజు గారి తీసుకెళ్ళేవారు. ఆయన ఆదర్శంగా తీసుకున్నాం మేము. రాంబాబు రాజు ఆదర్శంగా తీసుకుని ఆయన 2 సార్లు 3 సార్లు ఎంపీటీసీ పోటీ చేశారు, గెలిచారు. వాటమంది లేదు ఆయనకి. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన వెంకాల నేను గాంధీ అంటే సుఖం మాజీ సర్పంచ్ గారు ఆదర్శంగా తీసుకుని ఆయన వెంకాల తిరిగారు మేము. తిరిగిన తర్వాత తర్వాత వాళ్ళ అబ్బాయి కిషోర్ రాజు ఇచ్చాడు. కిషోర్ రాజు గారు చనిపోయారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రాంబారాజు చనిపోయారు. ఆ తర్వాత అలాగే రాంబారాజు గారు చెప్పిన బాటలో మేము అందరితో జనాల్లో తిరిగి జనం అందరితో కలిసి కష్టమైన సుఖమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మంచి అట్లా తెలుసుకుని నేను ఒక బీసీ కుర్రోడు అయినా సరే రైతులందరూ ఒక బిడ్డలను ఆశీర్వదించి వాళ్ళతో కలిపిపోయారు. నన్ను ఏ కష్టానికైనా సుఖానికైనా నాకు చెప్పేవారు, ఫోన్ చేసి చెప్పేవారు, దాని మనిషి వచ్చేవారు. నేను అంతకన్నా ముందు వాళ్ళు చెప్పారు ఉదయం 10 గంటలకి మన కార్యక్రమం అంతే నేను 8 గంటలకి వెళ్ళి కూర్చుండేవాడిని. కూర్చుండే వల్ల అంత అభిమానంతో నన్ను చూశారు అందరూ. అదేవిధంగా మన బుచ్చిపేట చివరి నేతమైన పలు ఉంది కదా, వాళ్ళు కూడా నన్ను బిడ్డలా చూసుకొని ఆదరించారు అందరూ గ్రామం తరపునే. అలా అదేవిధంగా అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయింది. అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైంది. అయితే మీకు రాంబాబు రాజు గారిని ఆదర్శంగా తీసుకొని మీరు రావడం జరిగింది. మీకు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు సాయం అయితే చేశారు. ఈ రోజు ఎంపీటీసీ అయ్యారు. అసలు మీకు ఎంపీటీసీకి ఎలాగ అవకాశం వచ్చిందంట? ఎంపీటీసీ జనరల్ వచ్చింది, బీసీ రాలేదు అక్కడ. ఎంపీటీకి వచ్చిన జనరల్ వచ్చిందంటే నేను అందరితో ఫ్రెండ్స్ ఆడవాళ్ళని ముందుగా చెప్పాను. 2 సంవత్సరాల మొత్తం నుంచి నాకు ఎంపీటీసీ పోటీ చేద్దాం, మీ అందరూ నాకు అవకాశం ఇవ్వండి అని అడిగారు. అలాగా ఎలక్షన్ వచ్చింది. అప్పటికి ఎలక్షన్ వచ్చేటికి 2 సంవత్సరాలు బట్టి అడుగుతున్నా. కాకపోతే వాళ్ళకి చాలా మందికి కోరికలు ఉన్నాయి పోటీ చేద్దామని. కోరికలు ఉన్నాయి, పోటీ చేద్దాం కోరుకున్నా. ఆ ఫ్రెండ్స్ అందరూ ఊరది ఏమన్నారంటే ఊరా ఛానల్ బట్టి ఉంటున్నానని చెప్తాడు, ఈసారి మరి వాడికి అవకాశం ఇవ్వాలా అని అందరూ మాట్లాడండి. నాకు అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ లో మీకు సాయం చేసిన వాళ్ళు, నాకు సాయం చేసిన అందరూ చెప్తాను, పేరుని కూడా చెప్తాను. ఫస్ట్ మా గాంధీ, ఆ తర్వాత ఇప్పుడు కోఆపరేటివ్ శంకర్ సీను మాజీ ఎంపీటీసీ, బాతాల సీనాబాయ్, పూడి రామారావు, బంటు రాము, మరి గాడి సీను, శనివాడి నానాజీ, శనివాడి చిన్న అప్పారావు కోఆపరేటివ్ డైరెక్టర్. అయితే వీళ్ళందరికంటే నాకు ఆర్థికంగా మొన్న ఎలక్షన్ ఆగిపోతే నన్ను బాగా ఇంటికాడ ఉంటే నాకు 15,000 రూపాయలు నాకు ఖర్చుకిచ్చి నాకు ఇవ్వద్దురా, నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోని ఆర్థిక సాయం చేసిన వాడు కూడా శనివాడు అప్పారావు. ఆ తర్వాత మన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, శనివాడు అప్పారావు, ఈసే అప్పారావు అయినా కుమార్ గోవింద, కుమార్ ముత్తారు, కుమార్ చీను, శనివాడు నానాజీ, గాడి చీను వాళ్ళ తమ్ముడు సత్యబాబు, పూడి రామారావు, శంకర్ బాబ్జీ, ఎస్సీ ముఖ్యంగా చీర అర్జునరావు ఎస్సీ కాలనీ నుంచి. ఆయన అయితే వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టింది ఫస్ట్ చీర అర్జునరావు, నేను, కింగిరాజు గారు, పాత్ర సీనాబాయ్, ఇప్పుడు టెంట్ హౌస్ ఉంది కోలేపల్లి చెట్టిన అంటారు. మేము జెండా కట్టిన అయినా రాంబాబు రాజు గారు ఏంటి మాకు మీరు కాంగ్రెస్ ఉన్నారు, మేము వైఎస్ఆర్ పార్టీ జెండా కడదాం అనుకుంటున్నాం, మీరు అనుకుంటారా మా ఆశీర్వదించండి అని వెళ్ళి ఆశీర్వాదం అడిగాం. ఒరే నువ్వేం బాధపడకండి, మీ నచ్చినట్టు చేయండి, నేను అలా బాధపడను, కుర్రోళ్ళు మీ ఇష్టం రా, రేపు పొద్దున అలా మేము ఉంటాం ఎట్లా మీరు కొట్ట తిరగని తప్పే ఉంది. ఆయన భుజం తట్టి పోతాయి మనిషి మా రాంబాబు రాజు గారు. మొత్తానికి మీ స్నేహితులు, మీ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో ఈరోజు మీరు ఎంపీటీసీకి అయ్యారు. మరి ఎంపీటీసీ అయిన తర్వాత మీ గ్రామానికి మీరు ఏమైనా చేద్దాం అనుకున్నటువంటి పనులు ఏమైనా? అయితే ఒక మాట ముందుగా మా బీసీ కాలనీ వాళ్ళు కూడా ఎస్సీ కాలనీ, సాకలపేట, నేతవాని పాలు ఏకగ్రీయంగా నాకు వేశారు 2 ఓటు. పార్టీలకు అతీతంగా, పార్టీ చూడలేదండి, అందరూ ఎగ్గే చేశారు. నేను చేద్దాం అనుకున్నాను, భగవంతుడు నాకు అవకాశం ఇలాగ దెబ్బ అయింది, ఇంకా ఊపిరితో ఉన్నారు, సంతోషం నాకు. నాతో గెలిచిన ఎంపీటీసీ కొల్లిమాల నా ఫ్రెండ్, ఆయన చనిపోయాడు. ఆయన ఏంటంటే అన్నయ్య నీకు బాగలేకపోయి నేను పర్లేదురా, నేను బడి మీద తిప్పుతాను అనేవాడు.
ఆ తర్వాత పంచాయతీ పేరు సూరిబాబు కూడా నాకు సహకరించేవాడు ప్రతిదానికి. మనకి నువ్వు వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చు, నేను తెలియని గెలవచ్చు, మన గ్రామానికి మనం అందరం కలిసి పనిచేద్దాం అని మాట్లాడేవాడు ఆయన. కానీ ఈ రోజు మనం వెళ్ళి వెళ్ళిపోయాడు ఆయన. ఇద్దరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలాను. అది నాకు కూడా పెద్ద వచ్చి ఊపిరి ఉంది, కానీ నాకు అంత బాధపడుతుంది. పెదలు అభిమానంతో పెదలు నిజం అందరూ కూడా రమణ బాధేపోయింది, ఇలాగ అయిపోయి బాగుండాలని కోరుకోవడం వల్ల నేను నడుస్తాను. బుచ్చిపై పెదలకి, నేతవాని పని పెదలకి, ప్రతి ఒక్కరికి, అక్కలకి, చెల్లెలకి, తమ్ములకి అందరికి కూడా నా శిరస్సు మంచి పాదాపదం చేస్తున్నాను. అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ఇలా వేసి నడుస్తాను. ఈరోజు ఏదైనా దేవుడు ఆశీస్సులు, మీ ప్రజలందరూ ఆశీస్సులు మీ పైన ఉన్నాయి కాబట్టి మీ తోటోళ్ళు ఇద్దరు మనం వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం, మీ ప్రజల సహకారం అయితే మీ మీద ఉంది. ఇప్పటికీ కూడా మీ ప్రజలకి మీకు వీలైనంత మట్టుకి ఏదైనా సాయం చేయండి, అవకాశం ఉంటే మాత్రం. నాకు 2 బోర్లు ఇచ్చారు మండల కమిటీ నుంచి. నేతవాపాలెం ఓటుకోసాను, అదే పొదిరాయి గుడి దగ్గర. ఐదు కళాల దగ్గర సీను కళాలని ఒక 20-30 పాకలు ఉన్నాయి. కొత్త భవిష్యత్తులో నాకు ఏ వచ్చినా అందరినీ ఆలోచించి, అబ్బాయి ఇది 2 బోర్లు వచ్చాయి, మీ అందరూ ఎక్కడ పెడతారు అందరిని ఆలోచన చేసే నేను చేస్తాను, కానీ నా సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే వాళ్ళందరూ నాకు సహకరించారు. ఈరోజు ఏడు తాగితే తెప్ప తాగలేట్టు రకం కాదు నేను. ఎప్పుడు గతం మర్చిపోకూడదు. ఎప్పుడును వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని తీసుకురావడం జరిగింది. మరి మీరందరూ సహాయ సహకారం అందించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. మీరందరూ ఏదో పదవి మీరు ఆశించింది మీ పదవి మీరు చేశారు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మీరు అంటారు? మా గౌరవ శాసనసభ్యులు, మా జిల్లా పార్టీ అయ్యలు కర్నూలు దర్శి గారు, ప్రభుత్వం ఇప్పు మన చోడవరం శాసనసభ్యులు, ఆయన నాకు మాడు ఎమ్మెల్యే చేసిన కానీ నాకు ఆయనతో పరిచయం. ఆయన చేశాడు. కంపల్సరీగా మాకు మంచి చట్టాన్ని పెద్ద దిక్కు అయినా మాకు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఏం చేస్తే ఆయన అడుగుజాల్లో మేము నడుస్తాం. ఒకడు తుంకర శ్రీనివాసరావు పబ్లిక్ పేషెంట్ అవ్వచ్చు, శనివారం అవ్వచ్చు, మన గాంధీ అవ్వచ్చు, పక్కన చీనా అవ్వచ్చు, బాబ్జీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆయన ఆదర్శంగా ఆయన ఏం చెప్తే అదే మనం చేస్తాం. ఆయన నవరత్నాలు అని 9 చెప్పాడు. అలా 9 109 పథకాలు పెట్టాడు ఇప్పుడు ఆయన. 9 100 కలిపాడు. ఇంకా ఎక్స్ట్రా మనకు డోక్రా మాఫీ ఇవన్నీ చెప్పాడు. డోక్రా మాఫీ ఇచ్చాడు, 18,500 రూపాయలు ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుకున్న నాడు నేను పెట్టాడు, స్కూల్ డెవలప్ చేశాడు. మళ్ళీ 8వ తరగతి పిల్లలు ల్యాప్టాప్ కూడా ఇప్పుడు ఇచ్చాడు. 10th వరకు కూడా ఆయన వద్దు. ఆయన ఏం చేస్తాడో తెలియకుండా ఒక పథకం అనుకుంటే రేపు మనాడు వాళ్ళకి 3వ పథకం వస్తుంది. అంచేత ఒక్క లోపం ఒకటే మాకు, ఒక ప్రతిపక్షాలు మాట్లాడేది ఏంటంటే ఈ రోడ్లు చేయలేదు ఇచ్చేది అంటాను. మనం ధర్మశ్రీ గారిని అడిగాము. మేము అడిగితే రేపు మాచిల కన్నా అన్నీ అయిపోతాయి, మీరేం భయం పడకండిరా, మీ ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం ధైర్యంగా ఉండండి అని చెప్తాను. కానీ మా ఇప్పుడు అధైర్యం పడలేదు. రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, కర్ణ ధర్మశ్రీ గారు మినిస్టర్ అవ్వాలని మా కోరిక. అదేవిధంగా మాకు ఆయన అడిగాలో ఆయన ఏం చెప్తారు మేము చేస్తాం. మరి తెలుగుదేశం పార్టీ పాలన నుంచి మీరు ఏమంటారు? ఏమన్నా కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదని పెద్దగా నేను అన్నాను. ఆయన సిమెంట్ రోడ్లు అయ్యి మోడీ గారు ఇచ్చిన రోడ్లన్నీ ఆయన వేసి నేనే వేసానని చెప్పుకొని ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఏమి వేయలేదు, ఇదేం కర్మరా బాబు అని తిరుగుతుండ ఆయన. అది ఆ కర్మాన్ని తిరుగుతుంది. మహానుభావుడు రాజమండ్రిలో రేపు పుస్తకాలకి లాగి ఇది అమ్మ జ్యోతి వెలిగించి అక్కడ 30 మంది తీస్తాడు. మన ఇదేం కర్మ చేసి మన నెల్లూరా ఎవరు అది, అక్కడ ఒక 10 మందిని తీస్తాడు. ఆ కర్మ పెదల కర్మ కాదు, ఆయన కర్మ కాదు, పెదల కర్మ చేస్తాడు ఆయన. ఇంతకుముందు బాగానే ఆయన పెద్ద రకంగా వెళ్ళలేదు, ఇష్టం మాట్లాడుతాను కానీ ఆయన పెద్ద రకంగా ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు మన చోడవరం ఎమ్మెల్యే అన్నారు, ఎక్కడ పొరపాటు మాట ఎవరు అందరూ. అది కానీ పెద్ద నాయకుడే ఉండి కూడా ఏం మాట్లాడుతుండో ఆయన మాట్లాడి ఏం కర్మలో బాగుంటుండో పెద్దలందరినీ కర్మ చేసేస్తుండో. గారి కన్నా ముందు కేఎస్ఆర్ రాజు గారు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన గురించి మీరు ఏమంటారు? ఎవరిలే అందరితో సమీక్ష పోయాడైనా ఎవరిని విమర్శించడం వాటి లేదు. అందరితో సమీక్ష ఎవరికే పని వెళ్ళి గొప్ప చేసి పెట్టాడు. అంతేగాని కార్యకర్త మా సూరిబాబు ద్వారా ఏ పని కొంచెం వెళ్తే చేసాడు. అంతేగాని ఆయన ఎప్పుడు మనం ఎత్తిగత్తగా మాకు ఎప్పుడు విమర్శించలేదు. అందరితో మంచిగా పోయాడు. పనులు చేయొచ్చు పోవచ్చు, మనకు అనవసరం, తప్పు కదా మనం. ఆయన ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంతమంది అనుసరిస్తే ఆయన ఎప్పుడు ఎక్కడ మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఇప్పుడు వచ్చి ఎవడు కూడా ఇల్లు ఇవ్వడం తెలుసు, కానీ 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చినాడు ఎవరు చరిత్రలో చూపెట్టండి. ఇప్పుడు ఎవరైనా ఇల్లు ఇవ్వడం చూశాను, 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వడం అంటే చరిత్రలో లేదు ఎక్కడైనా. అంచేత
దాని గురించి ఆయన గురించి మనం చెప్పలేము. మహానుభావుడి గురించి తండ్రి తగ్గ తనయుడు ఇది మాట్లాడలేము. ఇల్లు అందరూ ఇస్తారు, జాగాలు కూడా ఈ రోజుల్లో మాటలు కాదు. మన బుచ్చిపేట మండలంలోనే 35-40 ఎకరాలు ఇచ్చిమించులు జగలు పంచారు ఇల్లు పట్టాలి కదా. మా బుచ్చిపేటలోనే 120 మందికి ఇచ్చారు దగ్గర దగ్గర. అందరూ పట్టుకుంటారు, సంతోషంగా ఉండాలి. పార్టీ అనేది లేదు ఆయనకి, ఇల్లు కానీ పెన్షన్ కార్డు కానీ. పెన్షన్ ఇప్పుడు రేపు జనవరి కొత్త 23 నుంచి 2750 రూపాయలు చేశారు. అలాగే వచ్చే జనవరికి 3000 రూపాయలు అవుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి హామీ ధనశ్రీ నాయకత్వంలో మాకు నడుస్తుంది, కంపల్సరీ మేము చేస్తాం. ధనశ్రీ ఎన్నో ఏమనుకున్నా ధనశ్రీ గారిని మేము పెద్ద రకంగా ఆయన ముందు నడిపించి ఆయన ఎక్కడ మేము నడుస్తాం. ఓకే సార్. బుచ్చిపేట మండలంలో నాయకులు మీకు సపోర్ట్ ఏ విధంగా? మొదటి నుంచి కొలిమాల వచ్చినట్టు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన మండలపై చేయాలని నాకు కోరుకుండేది కాబట్టి మహానుభావుడు దురదృష్టం చేత 5 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినా మేము అందరం కూడా ఎమ్మెల్యే గారు చెప్పాం, ఏమండి ఆయన వచ్చినట్టు ఓడిపోయినారు, అవసరం నేను రాజీనామా చేస్తాను, నా స్థానంలో నిలబెట్టి ఆయన గెలిపించి ఆ మండలం చేద్దాం అన్నాను. ఊరి స్టార్టింగ్లో అలా చేయకూడదా, మీరు తప్పు అది పనిచేయదురా ఇప్పుడు అన్నాడు ఆయన ఎమ్మెల్యే గారు. అయితే ఆయన చెప్పిన క్యాండిడేట్కే ఎంపీ ఇవ్వండి మేము అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తామని చెప్పాం ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గారు. మేము అందరూ అని చేత ఇప్పుడు కూడా వచ్చినాడు గారు చాలా మంచివాడు. మా ఎప్పుడు ఫోన్ చేసినా చక్కని స్పందించి, కాకపోతే కొంచెం మెత్తన మనిషి. ఇప్పుడు మండలంలో ఒక నాయకత్వం వహించాడు, మెత్తగా ఉండాలి. పౌరుషం పడితే మాట్లాడు గొప్పని తిరిగి మాట్లాడినా పౌరుషం పడుకుంటే అందరికీ సమాధానం చెప్పి నచ్చే పోతాడు ఆయన. అలాగే మీ గ్రామానికి విషయానికి వచ్చినట్లయితే డొంకనప్పలండి మా రాంబారాజు గారి తర్వాత పెద్ద రకంగా ఒక డొంకనప్పలాడి గారిని, శంకర్ గాంధీని, అంతే మాజీ సర్పంచ్ ఇద్దరు సర్పంచ్లే. ఆ లైకత్తులో ఇద్దరు కూడా సర్పంచ్ చేస్తాడు. పార్టీ బిల్లు ఉంది కదా, అందరినీ కలుపుపోయారు. ఇప్పుడు అలా కలుపుకోవాలి, మా గ్రామం డెవలప్ అవ్వాలని నా కోరిక. గెలతచ్చిన గారు ఉన్నారు, తులసిరావు గారిని పెట్టి గెలతచ్చిన డైరెక్టరు, గెలతచ్చిన ఆనందబాబు గారిని మా తులసిరావు గారిని పట్టుకొని మా కొండ మీద గుడి కట్టుకున్నాం మేము. ఇప్పుడు మీరు రుణపడి ఉంటాం ఆ తులసిరావు కుటుంబం గారికి అని గెలతచ్చిన కానీ రుణపడి ఉంటాం. జడ్పీసీ దంబరం రండారావు గారండి నాకు ఫస్ట్ రాజకీయ గురువు. ఇక్కడ అత్యంత బుచ్చిపేటలో రాజకీయం డెవలప్ అవడం కారణం అయినండి. నాకు ఏ పదవి లేకపోయినా నాకు బోరు కావాలా, అక్కడ పెద్దలంతా ఇబ్బంది పడుతుంటారు, ఓ బోరు కావాలని అడిగారండి. బోరు కడితే ఎక్కడో ఇచ్చారు, మన దోనరా చీని నుంచి ఎక్కడి నుంచి మొత్తమే బోర్ తెచ్చి నాకు ఇచ్చాడు. నాకు పదవి లేదు, ఆయనకి పదవి లేదు. అప్పుడు అయినప్పటికీ కూడా బోర్కి వచ్చాం బుచ్చి మండలాఫీకి డౌన్లోనే మా సూర్యసేట కళాల దగ్గర. అది కళాల దగ్గర వెళ్ళలేదు, రోడ్డు మీదకి వస్తాను అందరికీ పనికొచ్చేలాగా. అప్పుడు ఆయన బోర్ ఇచ్చాడు నాకు. అప్పుడు నాకు ఎంపీటీసీ పదవి లేదు, ఏది లేదు. దాంతో నాకు మంచి పేరు వచ్చిందండి. మంచి పేరు వచ్చింది. అయితే ఆ విధంగా ఆ టైంలో కూడా మీరు పదవి టైంలో కూడా ప్రజాసేవ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటూ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి సరి చేయలేదు అలా ఇలా అంటున్నారు, దానిపైన ఏమంటారు మీరు? ఏమంటలేదండి, ప్రతిపక్షం అంతా ఏదో మాట్లాడాలి కదా. ఆ మాట్లాడి మామూలు ఎవరు ఎటువంటి వారో మనం అనుకోకూడదు. పెద్దలు ఓటేసినాడు వేస్తారు. అవునండి. అంచేత నేను గెలుస్తాను అనుకోనండి, పెద్దల గుండెల్లో నేను ఉన్నాను కాబట్టి నేను గెలిచాను. పెద్దలందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సహకరించారు కాబట్టి ఇప్పుడు నేను గొప్ప చెప్పకూడదు. ఆయన ప్రతిపక్షం అంతా ఏదో మాట్లాడతారు, అది మన ప్రతిదీ కొల్ల తీసుకోకూడదు నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ధనశ్రీ గారికి నేను ఒక మాట చెప్తాను ఈ సభ మీ మీడియా దగ్గర. ఫస్ట్ నుంచి పార్టీ కష్టపడిన వ్యక్తులు పక్కన పెట్టుకుంటా అందరినీ కలిపిపోతే ధనశ్రీ గారికి ఓటమనేదే ఉండదు. అవునండి, అవును, ఓటమనే ఉండదు. పార్టీ కష్టపడిన లోలో చెప్పిన మాటలు వినకూడదు. నాయకులు అన్నాడు వినాలా, వినేసి మంచి చెడ్డ గ్రహించాలా. ఫస్ట్ నుంచి పార్టీ కష్టపడిన మంచి గుర్తించి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరినీ కలిపిపోతే రేపు ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తారు. మళ్ళీ సీనియారిటీకి ప్రకారంగా మినిస్టర్ వస్తుంది, మాకు అందరం వచ్చి మా మండలానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది తప్పకుండా సీఎం అవుతారు. అంతే మెజార్టీ అంత వస్తారు నేను చెప్పను. సీఎం కన్ఫర్మ్. ఇక్కడ 31 లక్షల మంది ఇల్లు పట్టాలు ఇవ్వడానికి చదువుకునే ల్యాప్టాప్లు 15,000 రూపాయలు అమ్మఒడి, ల్యాప్టాప్లు దానికి ఉంది. రైతు భరోసా డోక్రా మహిళకి 18,500 రూపాయలు. చెప్పలేమండి బాబు, ఎన్నో పథకాలు. అంగన్వాడి జగనన్న గోరుముద్ద నాడు రేటు చెప్పలేము. నువ్వు చెప్పుకుంటూ పోతే 3 రోజులు పడుతుంది. అవునండి, అవునండి. ధర్మశ్రీ గారిని తీసుకొచ్చి మీ ఊర్లో చాలా పనులు ఉన్నాయి చేయించాలని అనుకున్నారు, మరి ఆ పనులు ఏంటి, అవి ఇప్పటి వరకు చేస్తారా లేదా? జగనన్న ఇల్లు కాలనీ ప్రారంభం అయింది, ఆ పనులు అవుతున్నాయి కాబట్టి మాకు సచివాలయం కట్టి 2 సంవత్సరాలు అయిపోతుంది. దాన్ని ఎమ్మెల్యేగా చొరవ తీసుకొని
వెంటనే పూర్తి చేసి 2023లో ఉగాది కల్లా ఆయన చేతుల మీద ప్రారంభించాలి నా కోరిక. ఆయన చేతుల మీద ప్రారంభించాలని అదే రైతు భరోసా కేంద్రం, ఎంఆర్ ఆఫీసు అన్నీ ఉన్నాయి. ఆయన చేతుల మీద రేపు ఉగాది కల్లా ప్రారంభమయ్యేలాగా ఆయన చర్యలు తీసుకోవాలని నా కోరిక. పార్టీలు కట్టిన అందరినీ కలుపుకోవాలని, సీనియారిటీలకి పక్కన పెట్టుకుంటా అందరినీ కలుపుపోయినట్టు జగన్మోహన్ రెడ్డి మన ధర్మశ్రీ గారికి ఏ వాటమి ఉండదని నా కోరిక. నాకు బుచ్చిపేట ప్రజలకి, మనకు బుచ్చిపేట గ్రామంలో ప్రజలకు నన్ను చిన్న విజ్ఞప్తి, మన దేవస్థానం కొండ మీద వెంకటమ్మ కానివ్వండి, భూలేకమ్మ గుడి కానివ్వండి, మధ్య గుడి కానివ్వండి, దేవితల్లి గుడి అన్ని రోడ్డు పక్కన ఉన్నాయి. ఆయన గుడి రామాలయం కానీ మధ్యని 2 గుళ్ళు, మధ్యతల్లి గుడి, జల్లెలతల్లి గుడి అలా ఉండిపోయింది. ఎవరైనా దాతలు ఉంటే కట్టి పేరు తెచ్చుకోని కోరుతున్నాను. అదేవిధంగా లేకపోతే 10 మంది కమిటీ వేసి చందాలకు తిరిగిదామన్నా సరే మీ వెనకాల నేను వస్తాను. మీరు ఆ 2 కూడా అది తోగొట్టిన మీరు కొంచెం బుచ్చిపేట ప్రజలందరూ సహకరించాలని నా కోరిక. మిమ్మల్ని గెలిపించిన మరి నేతవాని పాలనకి మీరు అది టీడీపీ వైసీపీ ఉంది అక్కడ ఉందండి. కానీ వాళ్ళు టీడీపీ వైసీపీ ఉన్న గ్రీన్ సీట్ ఇచ్చారు నాకు. ఓ పార్టీ లేదు అక్కడ. మన రమణ మనోడు మన ఎంపీటీసీ మనం గెలిపించుకోవాలి. పార్టీని పక్కన పెట్టి అందరూ అన్ని కులాలు, యాదవులు ఎట్టి, రజకులు ఎట్టి, సరాబులు ఎట్టి, కులాలు అన్ని కులాలు కూడా వాళ్ళు నన్ను బిడ్డలా భావించి అందరూ ఆశీర్వదించారు. అలాగే విధంగా మా బుచ్చిపేట మా పుట్టినూరు కాబట్టి నన్ను ఎక్కడ బతికినా సరే ఇది మనోడు అని గుర్తించారు. నేను ఎప్పుడు జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటానని కోరుతూ మరొకసారి చదివిస్తూ 2023 నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. ప్రతి కార్యకర్తలకి నేను మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను భావించారు. నాకు అదే 10,000. నా ఆరోగ్యం బాగోపోయినా మీ అందరూ ఆశీర్వాదాలు నడుస్తున్నాను నేను. మరొకసారి మీరు ఎప్పుడు మమ్మల్ని నన్ను ఆ ఊపిరి నుంచి మీ సేవగా ఉంటానండి నా కోరిక అడుగుతాను మేము. ఓకేనండి. మరి చూసారు కదండి, ఈరోజు బుచ్చిపేట ఎంపీటీసీ గారు అయినటువంటి సూరిశెట్టి వెంకట్రావు గారు అయితే ఈరోజు తన గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మరికొన్ని మంచి విషయాలు అయితే తెలియజేశారు. తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మీ అనుభవాలు మాకు తెలియజేసినందుకు నమస్తే సార్. నమస్తే.